మెదక్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బాచ్పల్లి పాండు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగులకు పెన్షన్ పెంపు కోసం ఈ నెల 19న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేసవి కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు వికలాంగుల సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాగా వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని తెలిపారు. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు గ్రామీణ స్థాయిలో 8% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు పెన్షన్ పెంచలేదన్నారు. ఇప్పటికైనా 4000 పెన్షన్ను 6000 పెన్షన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లాలోని వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బాచుపల్లి పాండు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మరి కుమార్, వికలాంగుల నాయకులు వసిరం, ఎర్రగుల్ల మహేష్, బూరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు వికలాంగులందరూ ప్రతి 33 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ పోరాటానికి దివ్యాంగులందరూ తాడోపేడో తేల్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకనగా వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు 6000 పింఛని పెంచుతామని ఇంతవరకు 18 నెలలు గడుస్తున్నా కానీ 18 రూపాయలు ఇయ్యకపోవటంపై ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాము. మరియు వికలాంగులకు మహిళలకు ఫ్రీ బస్ పాస్ చేసిన విధంగా వికలాంగులకు కూడా ఫ్రీ బస్ పాస్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఇందిరమ్మ ఇళ్లలో ముందు ప్రాధాన్యత కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినందున ఒక్క ఎమ్మెల్యే కూడా వికలాంగుల మీద దయ చూపిన మాటలు లేదు, మరి డిమాండ్ చేసిన మాట లేదు. మరి వికలాంగులకు సరైన పద్ధతులు లేని వాళ్ళు అడుగుతున్నారు. మనం కూడా ఇచ్చినామని కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రకటించడం కూడా ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వికలాంగులను అంటే ఇంత చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం మరియు ఉండటానికి అవకాశం ఉన్నదా మరి లేదని మేము దీన్ని డిమాండ్ చేసి దించడానికి కూడా మేము ఎంతవరకైనా తాడోపేడో తేల్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కావున ఇటీ విషయంపై ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎలక్షన్లో వికలాంగులకు గ్రామ వార్డు స్థాయి నుంచి సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ దాంట్లో 8% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిటీ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఈ నెల 19 తారీఖు నాడు వికలాంగుల పెన్షన్ పెంపు కోసం ధర్నా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మెదక్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రతి గ్రామా నుండి తరలిరావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మాకు అప్పుడు 4000 పెన్షన్ నుండి 6000 పెన్షన్ చేస్తామన్నారు. కాబట్టి గవర్నమెంట్ దయచేసి మా మీద వికలాంగుల మీద దయ చూపించి మాకు 4000 నుంచి 6000 పెన్షన్ పెంచాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ రోజు మా అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మెదక్ జిల్లా నుండి సుమారుగా ప్రతి గ్రామం నుండి 10 వికలాంగుడు ఖచ్చితంగా ధర్నాలో పాల్గొనాలి. ఈ మెదక్ జిల్లా కమిటీ తరఫున నేను కోరడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.